అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ అయితే ఇదిగోండి. ఈ లెవెల్స్ అయితే మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా పెద్దగా రేంజ్ అయితే ఏం రాలేదు. కొంచెం నిన్న వచ్చినటువంటి ఏరియాలోనే వితిన్ దాట్ ఏరియా మనకి మూవ్మెంట్ అనేది వచ్చింది. నిన్న వచ్చినంత మూవ్ కూడా లేదు. నిన్న వచ్చినటువంటి హైలో ఇది చూసినట్లయితే ఇంత డిస్టెన్స్ ఉంది. ఈరోజు వచ్చింది చూసినట్లయితే ఇదిగోండి ఇందులోనే ఉండిపోయింది. అంటే వితిన్ దాట్ ఉంది ఇంకా. కాబట్టి ఏంటన్నట్లయితే ఈ రేంజ్ అనేది మనకి ఎప్పుడు బ్రేక్ అయితే అప్పుడు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావచ్చు. ఓకేనా. ప్రెజెంట్ అయితే ఈరోజు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఒకసారి మనం చూద్దాం. ఈరోజు వచ్చిన ఆపర్చునిటీస్ మీరు అబ్జర్వ్ చేయడానికంటే ముందు ఒకసారి 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ 15 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా చక్కని ట్రెండ్ లైన్ అది బ్రేక్ అయింది. చాలా మంచి డౌన్ మూవ్ వచ్చింది. చాలా క్లియర్ కట్ ట్రయాంగిల్ అండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్పాను, అద్భుతం ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది అద్భుతం అని. 15 మినిట్లోనే ఇంత చక్కనటువంటి ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చిందంటే చాలా మంచి మూవ్ వస్తుంది. చాలా మంచి మూవ్ వచ్చింది కూడా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ కన్ఫర్మ్ అయిందో అది బ్రేక్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఇది ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్, ఓన్లీ ట్రేడ్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ అయితే మరి ఇంకెక్కడ రాలేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చూసినట్లయితే 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు చాలా క్లియర్ ప్రైస్ యాక్షన్ వచ్చింది. 5 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ క్లియర్ ప్రైస్ యాక్షన్ వచ్చింది. సో 1 మినిట్ 5 మినిట్లో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేఅవుట్స్ షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసం ఇదే లేఅవుట్లో అంటే లెవెల్స్ ఎందులో అయితే ఉన్నాయో అందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కొంచెం పెద్దగా మనకి ఎక్కువ లెవెల్స్ కూడా లేవు కాబట్టి క్లమ్జినెస్ ఉండకపోవచ్చు. కొంచెం ఈ ఒక్క రోజుకి ఇది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. నెక్స్ట్ రేపు శివరాత్రి కాబట్టి కొంచెం వేరే ప్లేస్కి వచ్చాను, నేను విలేజ్కి వచ్చాను కాబట్టి కొంచెం అలా మళ్ళీ ల్యాప్టాప్ ఇవన్నీ తీయడం అంటే ఇప్పుడు కొంచెం కష్టం కాబట్టి జస్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒకసారి 5 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. 5 మినిట్ టైం ఫ్రేమ్ చూద్దాం. ఓకే, లెట్స్ లుక్ ఎట్ 5 మినిట్. ఓకే, ఇదండి 5 మినిట్ టైం ఫ్రేమ్. మీరు ఫస్ట్ నుంచి వచ్చిన ప్రైస్ యాక్షన్ చాలా జాగ్రత్తగా వినండి. మనకి క్లియర్ కట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది అనేది అబ్జర్వ్ చేయండి. జస్ట్ నేను మూవ్ చేస్తాను, ఇది మీ అంతటి మీరుగా రికగ్నైజ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ అయిందండి ప్రైస్ యాక్షన్ యొక్క మూవ్ అనేది. ఈ ఏరియాలో ఓపెన్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్దామని ట్రై చేసింది. బట్ ప్రీవియస్గా లెవెల్ ఏదైతుందో అక్కడ నుంచి సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు. బట్ అల్టిమేట్గా అయితే బయర్స్ పైకి తీసుకెళ్లారు. ఇందులో మనకి ఎక్కడన్నా ఎంట్రీ ఉందా అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యాండిల్ ఎప్పుడైతే దాటి పైకి ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ చాలా రిస్కీ కాబట్టి అది నేను సజెస్ట్ చేయను. ఓకే. మనం నిన్న చెప్పుకున్నాం అండి, ఈ లెవెల్ అనేది మనం ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి 22,536 దగ్గర ఒక లైన్ పెట్టాను. నేను మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను, ఎవ్రీ టైం ఎగ్జాక్ట్గా లైన్ అనే కాదు, అరౌండ్ దట్ ప్రైస్ అనేది మనకి రెస్పెక్ట్ చేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆ లెవెల్ అనేది డ్రా చేస్తూ ఉంటాను 1 అవర్ 1 డే టైం ఫ్రేమ్లో. కాబట్టి మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూసేసరికి కొంచెం పైకి కిందకి లెవెల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి చూసుకోండి. బట్ ఇందులో కూడా ఇంకా మనకి ట్రెండ్ లైన్ అయితే ఎగ్జాక్ట్గా అక్కడ రిజెక్ట్ అయింది. అర్థమైందా. సో ఇక్కడ ఎంట్రీ ఏమైనా వచ్చిందంటే ఎంట్రీ అయితే నేను రాలేదని అంటాను. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ స్టార్టింగ్ ఈ ప్లేస్లో. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ తర్వాత కొంచెం ఈ ఏరియాలో ట్రై చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ నుంచి కొంచెం మంచి మూవే వచ్చింది. 1:1 అప్ టు దిస్ లెవెల్ వచ్చింది. ఈ క్యాండిల్ని మనం ఎస్ఎల్గా పెట్టుకుంటామా లేదా ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. బట్ 5 మినిట్లో కూడా మీరు దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు. కొంచెం అర్థం చేసేసుకోండి. ఇది పైనుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కిందకు వచ్చాక ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంది. ఇది ఎప్పుడైతే దీనికంటే పైన వచ్చిందో అక్కడ నుంచి అప్ టు దిస్ లెవెల్ మూవ్ అయితే మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. సో అది ఒక ఆపర్చునిటీ. కానీ ఫైనల్ అండ్ బెస్ట్ వచ్చింది మాత్రం మనకి, ఎందుకంటే బ్యారిష్నెస్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్లో మీరు ఫస్ట్ క్యాండిల్ చూడండి, చూసినట్లయితే మీకు ఇది అద్భుతంగా వచ్చేసింది బుల్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపించింది ఏంటంటే బ్యారిష్నెస్ అండి. పైన అంత పెద్ద స్ట్రాంగ్ విక్ ఉందంటే బ్యారిష్నెస్ ఉందని. అయినా కానీ ఏదో ట్రై చేశారు, బట్ అల్టిమేట్గా మళ్ళీ వీళ్ళ కిందకే వస్తున్నారు చూడండి. సో ఇంకా బ్యారిష్నెస్ అనేది అయిపోలేదు.
కాబట్టి ఓవరాల్గా బ్యారిష్ ఎంట్రీ కోసం చూడాలి. మనకి ట్రయాంగిల్ని మించిన పర్ఫెక్ట్ ఎంట్రీ ఇంకేముంటుందండి. మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇదొక ట్రెండ్ లైన్, పైనుంచి మనకి ఇదొక ట్రెండ్ లైన్, రెండు కలిపి ట్రయాంగిల్. లేదు ఓన్లీ జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ ఈ ఏరియా అనేది ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది. అవునా? పర్ఫెక్ట్గా లైన్ రావట్లేదు, ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను చూడండి. ఇదిగో, అవునా కదా? కింద నుంచి గతసారి ఇక్కడ ఏరియా అనేది రిజెక్ట్ చేసింది, పైకి వెళ్ళాక మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, అక్కడే కన్సాలిడేషన్ కూడా. ఇక్కడ మనం ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. అర్థమైందా? ఒకసారి మీకు లైన్స్ డ్రా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది, క్లియర్గా ఉంటుంది, విజిబుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, చూసారా? పర్ఫెక్టే కాదా? నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ చాలా క్లియర్గా వచ్చాయి. రివర్సల్స్, కిందన ఒక రివర్సల్, పైన ఒక రివర్సల్, మళ్ళీ ఇక్కడ ఇంతవరకు వెళ్ళింది, తర్వాత పైన మళ్ళీ రివర్సల్, పైన మళ్ళీ రివర్సల్. సో పైన మనకి మోర్ దెన్ 3 టచెస్ ఉన్నాయి, కిందన 3 టచెస్. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో వచ్చినట్టే. ఇది కింద వరకు రాలేదు కానీ రెస్పెక్ట్ చేసినట్టే లెక్క. దీన్ని చూసినా మళ్ళీ అదొక కాన్ఫ్లుయెన్స్. సో మొత్తం కలిపి ఎప్పుడైతే అది దాటి బయటకు వచ్చిన తర్వాత ఈ లో ఎక్కడైతే మీకు బ్రేక్ అయిందో, ఈ లో బ్రేక్ అయింది కదా ఈ క్యాండిల్, ఆ లో బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంచెం అగ్రెసివ్. ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకుంటే కొంచెం సేఫ్. ఎలా తీసుకున్నా కానీ చాలా మంచి వచ్చింది. నిన్న మనం చెప్పిన లెవెల్ అయితే ఇది, అరౌండ్ దట్. కొంచెం అది 500 వరకు వెళ్దామని ట్రై చేశారు సెల్లర్స్, బట్ అగైన్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి క్లోజ్ అయిపోయింది. అర్థమైందా? సో ఈరోజు స్టార్టింగ్ ఓపెనింగ్లో లో ఎక్కడైతే ఫామ్ చేస్తుందో అరౌండ్ దట్ ప్రైస్ క్లోజ్ అయిందన్నమాట. అర్థమైందా? ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్ అయితే ఇదే. క్లియర్ కదా? దీన్నే మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇంకో రకంగా చూడొచ్చు. ఒకసారి ఆ 1 మినిట్ కూడా చూసేద్దాం. 1 మినిట్ చూసినట్లయితే మనకి అదే ట్రయాంగిల్ క్లియర్ ఎంట్రీ ఇచ్చేసింది ఫస్ట్ క్యాండిల్లోనే. ఆ క్యాండిల్ దాటి పైకి స్ట్రాంగ్గా క్లోజ్ అయినా, ఈ లెవెల్ దాటి స్ట్రాంగ్గా క్లోజ్ అయినా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ అంతవరకు అది పైకి వెళ్ళలేదు, కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కిందకి డౌన్ మూవ్ వచ్చింది. అది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్గా అప్ టు దిస్ లెవెల్ మనకి ఎగ్జిట్ ఇవ్వలేదండి. ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై కంటే పైన ఎక్కడ క్లోజ్ అవ్వలేదు చూడండి. ఇది దాటి ఎప్పుడైతే ఈ క్యాండిల్ వచ్చింది ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవుతాం అనమాట. అదే మీరు 5 మినిట్లో చూసినట్లయితే కొంచెం రీట్రేస్మెంట్ వచ్చి స్ట్రాంగ్ డౌన్ మూవ్ వచ్చింది. అర్థమైందా? అది డిఫరెన్స్ అనమాట. 5 మినిట్కి 1 మినిట్కి కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్ అయితే ఎక్కువసేపు మనం ఆ ట్రేడ్లో ఉండొచ్చు. అది విషయం. అర్థమైందా? సో ఇది మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఇనిషియల్గా ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా అన్నట్లయితే మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే ఒక ఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్, చివరిలో పైకి చూడండి నెంబర్ ఆఫ్ విక్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్ టు దిస్ లెవెల్ ఒక మూవ్ వచ్చింది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ. మీకు ల్యాప్టాప్లో అయితే చాలా క్లియర్గా ఉండేది, బట్ కొంచెం ట్యాబ్లో చెప్తున్నాను కాబట్టి కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో ఉండొచ్చు అంతే. మరి పెద్ద ఇందులో డిఫరెన్స్ ఏమైతే ఉండదు, ప్రైస్ యాక్షన్ అయితే క్లియర్గానే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఫస్ట్ నుండి చూడండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఒక క్లియర్ కట్గా ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక అప్ టు దిస్ లెవెల్ ఒక మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది దాటాక మనకి స్ట్రాంగ్ మూవ్ అయితే పెద్దగా ఎక్కువ దూరం వెళ్ళలేదు. ఇక్కడ నుంచి రిట్రేస్ అయ్యి ఫైనల్గా మనం ఈ ట్రెండ్ లైన్ ఏదైతే చెప్పుకున్నా అంతవరకు టచ్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అర్థమైందండి? ఓకే. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే మనం ఇక్కడ ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్. అది బ్రేక్ అయిన తర్వాత నార్మల్గా అయితే ఎంట్రీ తీసుకోవచ్చండి, బట్ బ్యారిష్నెస్ ఉండేటప్పుడు మార్కెట్లో కొంచెం రిస్క్ అవుతుంది అది తీసుకోవటం. దట్స్ అప్ టు యూ, డెసిషన్ తీసుకోవాలంటే. కానీ అదే ఏరియాలో మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఒక ఏరియా అనేది ఉంది, ఇది చూడండి. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఒకసారి అది డ్రా చేసి చూపిస్తాను మీకు ఆ ఏరియాని. ఇది అది దాటి క్లోజ్ అయిందంటే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి, జస్ట్ ఆ ప్లేస్లోనే ఉంది కాబట్టి అది రిస్క్ అవుతుంది. ఒకవేళ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ లెవెల్ దగ్గర కొంచెం రిజెక్ట్ చేసే పాసిబిలిటీ ఉందనే దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే కదా? అంతే, అంతకు మించి మరి పెద్ద ఆపర్చునిటీస్ అయితే ఏం రాలేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నేను చెప్పిందే దాన్నే మరి ఇంకో రకంగా చూస్తే ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్, ఇది బ్రేక్ అయ్యాక పైకి ఒక రకమైన మూవ్, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్ట్ చేశాక ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1 సెకండ్
ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిజెక్ట్ చేశాక ఇది కిందకు వచ్చేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మూవ్. అన్నిటికంటే కూడా ఏ టైం ఫ్రేమ్లో చూసినా మీకు క్లైమాక్స్లో వచ్చినటువంటి ఇది బెస్ట్ ట్రేడ్ అండి. ఎప్పుడైతే ఇది దాటి కిందకు వచ్చింది కంటిన్యూస్గా అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు మ్యాక్సిమం మూవ్. బ్యాక్ వెళ్ళేటప్పుడు మరి ఇంకా ఉండకూడదండి 1 minute టైం ఫ్రేమ్లో కన్నా తీసుకున్నట్లయితే. అదే ఒకవేళ 5 minute తీసుకున్నట్లయితే చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చింది, చాలా స్ట్రాంగ్ డౌన్ మూవ్ వచ్చింది. ఓకేనా? సో ఇది ఈరోజు వచ్చినటువంటి ట్రేడ్స్ లెవెల్స్. నెక్స్ట్ లెవెల్స్ అయితే కొత్తగా మళ్ళీ అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఏవైతే లెవెల్స్ ప్రీవియస్గా చెప్పుకున్నామో అవే సరిపోతాయి. ఎందుకంటే డౌన్ సైడ్ మూవ్ అయితే ఇంక నిన్న వచ్చినటువంటి ఆ లో హై అనేవి 2 బ్రేక్ కాలేదు ఇంకా. కాబట్టి ఈ లెవెల్స్ అనేవి ఏవైతే మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉంచుకున్నామో అవే ఇంపార్టెంట్ లెవెల్స్కి కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చిన్నది చేంజ్. ఈ లెవెల్ అనేది మనం ఈ లైన్ ఏదైతే ఉందో ఈ 500 లైన్ ఉంది కదా, 1 second కొంచెం ట్యాబ్ ఆల్రెడీ పెట్టు. ఇది కొంచెం కిందకి ఇలా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది మనకి. ఓకే, చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. ఈరోజు లో వచ్చింది కాబట్టి అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇవే లెవెల్స్ అండి, మరి మార్చక్కర్లేదు. రేపటికి కూడా ఇవే ఇంపార్టెంట్ లెవెల్స్. ఈరోజు వచ్చినటువంటి హై ఏదైతే ఉందో ఆ హై దగ్గర ఒక ఏరియా అనేది మార్క్ చేసుకోండి, అంతే. క్లియర్ కదా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కొంచెం ఈ ఏరియా అనేది పెద్దగా క్లియర్గా ఉండకపోవచ్చు ట్యాబ్లో కాబట్టి, బట్ అసలు పెద్ద ప్రైస్ యాక్షన్ ఏం లేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో ఆ వచ్చినటువంటి ఆ ఒక్క ట్రేడే ప్రాపర్ ట్రేడ్ మన ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే. అవునా కదా? చూడండి, ఇది ఒక్కటే మంచి బ్రేక్ అయింది, చాలా స్ట్రాంగ్ డౌన్ వచ్చింది. క్లియర్? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.